ఇక లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలను ₹3 మేర పెంచడంతో నల్లగొండ ప్రజలు ఏమంటున్నారు, వారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది అనే దానిపై మా ప్రతినిధి సైదుల్ లైవ్ ద్వారా పూర్తి సమాచారం అందిస్తారు. సైదులు. ఎస్ భవాని, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకైతే ప్రజలు విలవిలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే ₹3 అంటే నిన్నటి నుంచి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు, చమురు ధరలకు సంబంధించి కూడా ఇప్పటికే ₹3 పెంచడంతో అయితే ప్రజలు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లేలో మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే సామాన్య ప్రజలపైన ఈ భారం మోపుతూ పెంచినటువంటి రేట్లకు ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, వాహనదారులు పూర్తిగా కూడా. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం నాయకులు మనతో పాటు ఉన్నారు. నాకు చెప్పండి, కేంద్రం ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ఎట్లా చూస్తారన్న? కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మూలిగే నక్క మీద పడ చందంగా ఉంది సామాన్యుల పరిస్థితి. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రకటించి అధికారంలోకి వచ్చాడు. కానీ తను అధికారంకి వచ్చిన తర్వాత పేద ప్రజల మీద ఈ పెట్రోల్ ధరలు, చమురు ధరలు పెంచి అనేక భారాలు వేస్తా ఉన్నారు. దీనికి వ్యవసాయ కార్మికులు, రైతులు, అట్లాగే ఉద్యోగులు, అన్ని రకాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి, డీజిల్ ధరలు తగ్గించాలి. ఆల్రెడీ దేశంలో ఇంకా పెట్రోల్ ధరలు పెరుగుతున్న కొద్దీ దేశంలో పెట్రోల్ మీద సుంకాలు వేసి అధిక ధరలకు అమ్మడం ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి మోడీ గారు ఆలోచించాలి. దీనివల్ల పేద ప్రజలు మరి ప్రైవేట్ నౌకరు చేసుకుని జీవనం కొనసాగించే, కూలీనాలు చేసుకుని జీవనం సాగించే ప్రజల మీద, సామాన్యుల మీద పెద్ద ఎత్తున ఆర్థిక భారం చూపిస్తా ఉంది. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. సో మొత్తంగా చెప్తా ఉన్నారు, చమురు ధరలకు అదేవిధంగా కూరగాయలకు సంబంధించి ఇవి కూడా ప్రజలపైన భారం పడదని చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే కొంత స్టాక్ అనేది లేదని, అవైలబుల్ లేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇది వాస్తవంగా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి, ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల్లో భాగంగానే ఈ కొరత అనేది చూపిస్తా ఉన్నారు. జరిగేది కొంత అయితే వీళ్ళు చూపించేది చాలా చూపిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఇతర దేశాల్లో ఎక్కడైతే మనకు యుద్ధాలు జరుగుతా ఉన్నాయో, మీరు అమెరికా ట్రంప్ నా దోస్త్ అంటావు, నా జేబుల్నే ఉండంటావు, నేను ఏం చెప్తే అది ఇంటర్నెట్ మంచిదే, నీ దోస్తాను ఉండడం మంచిదే, కానీ దేశానికి అది ప్రయోజనకరంగా ఉండాలి. కానీ దేశ ప్రజలు అల్లాడి ధరలతో గగ్గోలు పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని కూడా అర్థం చేసుకొని ఆ ట్రంప్ తో మాట్లాడతారా, ఇంకొకరితో మాట్లాడతారా, కూరగాయల ధరలు తగ్గించాలి. ఈ దేశంలో మీరు పెట్రోల్ మీద, డీజిల్ మీద వేస్తున్నటువంటి సుంకాలను కూడా తగ్గించాలి. పేద ప్రజలకు తక్కువ ధరకు ఈ చమురుని అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. సో మొత్తంగా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ కు సంబంధించి కావచ్చు, నిత్యం వంట గ్యాస్ కు సంబంధించి కావచ్చు, ఇంకా కూడా ఇప్పటికే కేంద్రం మోదీకి చెప్తున్నటువంటి తగ్గించుకోవాలని మోదీ చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా యుద్ధ ఎఫెక్ట్ నేపథ్యం ఇప్పటికే భారతదేశం పైన ఇంకా ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఇటు చమురు ధరలతో పాటు, ఇంధనం ధరలతో పాటు సామాన్యులకు నడిపించే విధంగా మోత మోగిస్తున్న అంశాలకు సంబంధించి కూడా ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.